బాగున్నారమ్మా? నమస్కారం మదా. దీపక్ గారు బాగున్నారా అమ్మా? జర్మన్లో గుడ్ మార్నింగ్ కదా, మార్నింగ్. అది తప్ప నాకేం తెలీదు. నమస్కారం నమస్కారం. రమ్మా, కమ్ కమ్ కమ్. బాగున్నారా? గుడ్ గుడ్ గుడ్. ఎక్సైటెడ్. మీరు దారి చూపించాలి, ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెడుతుంది మన ప్రభుత్వం. చెప్పండి, ఫస్ట్ అందరూ ఇంట్రడ్యూస్ చేసుకుంటారా వన్ బై వన్? స్టార్ట్. Yes, sir. Myself K. Lokesh. I am from Karnool. My father is K. Shivaramlu. He is a small businessman. My mother is K. Susila, housewife. నేను చిన్న కర్నూలు అనే గ్రామం నుంచి వచ్చాను సార్. నేను బీఎస్సీ నర్సింగ్ 2023లో కంప్లీట్ చేసుకున్నాను సార్. నాకు 2023 నేను నర్సింగ్ జాయిన్ అయ్యాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాడ్ వెళ్ళాలని చాలా కోరిక ఉంటుంది సార్. నర్సింగ్ పూర్తయింది, తర్వాత అబ్రాడ్కి వెళ్ళాలని నేను చాలా కన్సల్టెన్సీ అన్ని ట్రై చేస్తాను. మినిమం వాళ్ళు 6 to 8 lakhs అమౌంట్ అడిగారు సార్. సో నేను అటువంటి అని మెడికల్ కోడింగ్కి జాయిన్ అయ్యాను సార్. తర్వాత మా ఫ్రెండ్ శివరాజ్ నాకు ఇట్లా ఏపీ గవర్నమెంట్ ఇట్లా లోకేష్ గారు మనకు ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చి ఫ్రీగా అకామిడేషన్ ప్లస్ ఫ్రీగా జర్మనీ కూడా పంపిస్తున్నారని మా ఫ్రెండ్ చెప్పారు సార్. సో మెడికల్ కోడింగ్ కంప్లీట్ చేసుకొని ఇమీడియట్గా నేను ఇట్లా నర్సింగ్ విజయవాడ ఎస్ఆర్టీపీ సెంటర్కి వచ్చి జాయిన్ అయ్యాను సార్. అక్కడ మా జర్మన్ నేర్చుకుంది అక్కడ. ఎన్ని రోజులు పట్టింది మీకు? సార్ 1 year పట్టింది సార్. 1 year పట్టింది. విజయవాడ ఎస్ఆర్టీపీ 1 year పట్టింది సార్. ఫ్రీ కాస్ట్. జర్మన్ ఎన్ని లెవెల్స్ ఉంటాయి? 6 levels కదా. లాంగ్వేజ్ 6 levels. సో ఎన్ని లెవెల్స్ నేర్చుకున్నావు ఇప్పటికి? 4. ఓకే, నైస్. 4 level ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసుకున్నాను సార్. ఒకవేళ ఇదే నేను ఇక్కడ నర్సింగ్ చేసుకుంటే 15,000 వచ్చేది సార్ పర్ మంత్ సాలరీ. మీ దయ వల్ల నేను ఫ్రీగా చదువుకోవడం వల్ల 2.6 lakhs సార్ ఇప్పుడు నా పర్ మంత్ సాలరీ. ఓకే, చెల్లి చెప్పమ్మా. నా పేరు రామదేవి. నేను ఉప్పులూరు అన్న చిన్న గ్రామం ఏ ఊరమ్మా? ఏ నియోజకవర్గం? కనకపురం. మా ఫాదర్ పేరు కోటయ్య సార్. ఆయన చిన్న ఫార్మర్. మా మదర్ వచ్చేసరికి హౌస్ వైఫ్ సార్. సో మేరీ బిఎస్సీ నర్సింగ్ నేను శోభనాద్రి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చిన్నపల్లిలో చదువుతున్నాక 23rd నాకు కంప్లీట్ అయింది సార్ బిఎస్సీ నర్సింగ్. 23rd నుంచి 24th వరకు 1 year నేను పెన్నమ్మ సిద్ధార్థలోనే జాబ్ చేశాను నర్సుగా. జాబ్ చేస్తున్నప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని చూసి ఇలా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారంట నర్సెస్కి. జాయిన్ ట్రైనింగ్, అకామిడేషన్ కూడా ఫ్రీ అంట. జాయినీలో ప్లేస్మెంట్ కూడా చూపిస్తున్నారంట. అంటే ఒకసారి నేను వచ్చి విజయవాడ సీడప్ ద్వారా ఎస్ఆర్టీపీ ట్రైనింగ్ సెంటర్లో రిజిస్టర్ అయ్యాను సార్. తర్వాత వచ్చేసేసి ప్రాసెస్ అంతా మంచిగా అయింది. ఐఏఎస్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు మా ట్రైనింగ్ ప్రోగ్రాంలో. A1 నుంచి B2 వరకు మేము కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మొన్న జూన్లోనే నాకు కంప్లీట్ అయింది సార్ B2. ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయింది. కీలానే జర్మనీ దేశంలో నాకు మంచి హాస్పిటల్లో ఎక్కడ ఉంది? ఏ ఊర్లో ఉంది? జర్మనీలో నియర్ హాంబర్గా. అందరు అక్కడికి వెళ్తున్నారు. 3 locations 3 locations వెళ్తున్నారు. నైస్ నైస్. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీకు చాలా థ్యాంక్స్. మాలాంటి ఎస్సీ వాళ్ళు చాలా పేద ప్రజలకి చాలా అవసరం. యు ఆర్ ద బిగినింగ్ తల్లి. మీరు దారి చూపించాలి. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మర్చిపోకూడదు. మీరు ఇంకో 10 మంది తీసుకెళ్ళాలి. అంటే పవర్ ఆఫ్ యూ షుడ్ ఎడ్యుకేషన్ మీరు తీసుకెళ్ళాలి. మీరు ఒక్కరు వెళ్ళి ఇంకో 10 మంది తయారు చేయాలి. సో మీరు ఎట్లా మీ పనితీరు బట్టి రేపు భవిష్యత్తు ఉంటుంది. మీరు సరే పని చేయకుండా అక్కడ గొడవ పెట్టి వచ్చేసారనుకోండి, వేరే వాళ్ళకి అవకాశం దొరకదు. సో మంచి ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేయాలి మనం. థ్యాంక్ యూ అమ్మా. సార్ నా పేరు చందు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలబడడానికి చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే ఇది ఇలా ఈ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కానీ ఇలా మాట్లాడడం కానీ నేను ఏమాత్రం సరిపోను సార్. కానీ ఇక్కడ నిలబడి మీ ముందు ఇంతలా నిలబడడానికి కారణం మీరు నేర్పించిన స్కిల్స్, మీరు పెట్టిన ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ లెక్చర్ అని చాలా ఉపయోగపడింది సార్. నేను బెంగళూరు నియోజకవర్గం నుంచి వస్తున్నాను సార్. సో అయితే నేను కృష్ణ నర్సింగ్ కాలేజీలో చదువుకున్నాను సార్. అది గుంటూరులో ఉంది సార్. సో తర్వాత ఇది సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను సార్. అయితే నేను 10th నుంచి కూడా DDGK అనే
ఇన్స్టిట్యూట్లో లీడర్షిప్స్ క్వాలిటీస్ ఇవి నేర్చుకోవడానికి సమ్మర్ హాలిడేస్లో వెళ్ళాను సార్. అది కూడా నాకు చాలా హెల్ప్ అయింది సార్. అది కూడా త్రూ ద గవర్నమెంట్ అని నేను ఇప్పుడు చెప్తున్నాను సార్. అయితే నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ అనేది సంక్షేమ పథకాల వల్ల దేని వల్ల రాదు సార్. ఇది ఒక స్టూడెంట్ వల్లే వచ్చింది. స్టూడెంట్ ఒక స్కిల్ డెవలప్ చేయడం వల్ల వచ్చిందని విజనరీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినట్టు ఫస్ట్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బిల్ పాస్ చేసింది స్కిల్ డెవలప్మెంట్. దాని మీద మాత్రమే సంతకం పెట్టారు సార్. దానికి చాలా రుణపడి ఉంటాను సార్. ఎందుకంటే ఆ టైంలో మేము ఇంకా ఎడ్యుకేషన్లో ఉన్నాము. ఆ రోజుల్లో మాకు ఇన్సఫిషియెంట్గా ఉండేది. ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ బిల్ పాస్ చేశారో అప్పటి నుంచి వీఆర్ ఫ్రీ టు లెర్న్ అండ్ సో మచ్ ఆఫ్ స్కిల్ వీఆర్ గెటింగ్ సార్. సార్ దీనికి సంబంధించి చెప్పాలని అనుకున్నది ఏంటంటే మేము జర్మనీ వెళ్ళాక మేము జర్మనీ ఇంకా దేశాలన్నీ మన దేశం వైపు చుట్టూ చూసేలాగా మన రాష్ట్రం వైపు చూసేలాగా మేమందరం ఒక ఆర్గనైజేషన్ అయ్యి మంచి స్కిల్ డెవలప్ చేసి అదే ఇక్కడ నర్సింగ్ ఫౌండేషన్ అనే ఎక్కడే ఒక నిర్మించి దాన్ని వీఆర్ ఎంపవర్ టు ద యూత్ అని మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాం సార్. అది మీ ప్రోత్సాహం మాకు ఎప్పుడు ఉంటుందని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు పవిత్ర. నేను మాదరాజగూడూరు గ్రామం నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. నా బీఎస్సీ నర్సింగ్ కూడా అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లోనే కంప్లీట్ చేశాను సార్ 22 ఇయర్లో. ఆ తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను అదే ఇయర్లో. ఒక 2.5 ఇయర్స్ సర్వ్ చేశాను సార్ ఒక విలేజ్లో వరకవుపుడి గ్రామం. తర్వాత మా ప్రిన్సిపల్ నాకు సజెస్ట్ చేశారు, ఇలా గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది సీడాప్ స్కిల్ డెవలప్మెంట్. దాంట్లో ఇలా జర్మన్ కోచింగ్ కూడా ఇస్తున్నారు, నువ్వు అడిగావు కదా నాకు ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్పమని చెప్పి అని తను సజెస్ట్ చేశారు సార్. కానీ నేను నా ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తే ఎవరు నమ్మలేదు. టుడే ఐఎమ్ ద ఇన్స్పిరేషన్ టు దెమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్. నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే మాదొక స్మాల్ ఫ్యామిలీ, మా మదర్ సింగిల్ ఎర్నర్. నేను తనకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. మా ఫ్రెండ్ చెప్పినట్టు ఇక్కడ మ్యాక్సిమం 15 to 20K మాత్రమే మేము ఎర్న్ చేయగలం పర్ మంత్. 2.5 to 2.7 అంటే మాకు చాలా కష్టం. దట్ ఈస్ అవర్ ఇయర్లీ శాలరీ. విత్ హెల్ప్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ వీ రీచ్ దట్ సార్. థ్యాంక్స్ ఎలా. మీరు ఇంట్లో ఎంతమంది అమ్మా? అక్క, చెల్లె, అన్న, తమ్ముళ్ళు ఉన్నారు? తమ్ముడు ఏం చేస్తున్నాడు? డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ కూడా చదువుతున్నాడు. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ చదువుతున్నాడా? నెల్లూరు కృష్ణ చైతన్య కాలేజ్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు అఖిల సార్. నేను చిన్న పల్లెటూరు వామసముద్రం నుంచి వచ్చాను సార్. మాది కర్నూలు డిస్టిక్. నేను బిఎస్ నర్సింగ్ కర్నూలులోనే కంప్లీట్ చేశాను సార్. తర్వాత లోకల్లోనే జాబ్ చేశాను సార్. తర్వాత మా ప్రిన్సిపల్ మేడం గారు మాకు ఇట్లా చెప్పారు సార్, ఇట్లా గవర్నమెంట్ నుంచి ఇట్లా ఫారెన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, మీరు వెళ్ళాలనుకుంటున్నారు కదా వెళ్ళండి అని చెప్పారు సార్. అలాగే నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్, ఇద్దరు, శివరాజు, లోకేష్. వాళ్ళు కూడా నాకు చెప్పారు సార్ ఇక్కడ బాగుంటుందని. ముగ్గురం కలిసే వచ్చాం సార్. ముగ్గురం కలిసే వెళ్తున్నాం సార్ జర్మనీ కూడా. మాది ఒక చిన్న ఫ్యామిలీ సార్. మా నాన్న, మా అమ్మ వ్యవసాయమే సార్. నాకు 2 అక్కలు, వాళ్ళకి మ్యారేజ్ అయింది సార్. నాకు చాలా హెల్ప్ చేసింది సార్ ఈ గవర్నమెంట్. సొంత భూమి ఉందమ్మా? కౌలే సార్. సొంత భూమి ఉండే సార్. 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు ఏం పంట వేశారమ్మా? ఉల్లిగడ్డలు సార్, వరి సార్. ఇంకా మా అమ్మ, మా నాన్న వ్యవసాయమే సార్. మా అక్క వాళ్ళని చదివేయలేదు, ఇంటర్ వరకు చదివించారు. నన్ను ఒకటే మా ఫ్యామిలీలో నేను ఒకటే సార్ చదివింది. సో మా నాన్న తలెత్తుకునేలాగా చేశారు సార్. నేను ఊర్లో, మా చిన్న పల్లెటూరులో, మా ఊర్లో కూడా నేను ఒక్కదాన్ని సార్ వెళ్ళడం ఫారెన్కి. సో నాకు ఈ గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది సార్. ఫ్రీ ఎడ్యుకేషను, క్వాలిటీ ఎడ్యుకేషన్. అండ్ మంచిగా ఫస్ట్ టైం నేను ఫెయిల్ అయినా సార్. మళ్ళీ పిలుచుకొని క్లాస్ ఇప్పించి మళ్ళీ నేను క్లియర్ చేసుకున్నా సార్. ఎస్ సార్. మళ్ళీ ఫెయిల్ అయింటే పిలుచుకొని మళ్ళీ ఎక్స్ట్రా క్లాసెస్ ఫ్రీగా ఇప్పించి పాస్ అయినా సార్. నాకు ఈ మంత్ 22 వెళ్తున్నా సార్ నేను జర్మనీకి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అమ్మా. సిరాప్ వాళ్ళకి చాలా రుణపడినా సార్ నేను అన్నీ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. Sir, good afternoon sir. First of all, I am very privileged to stand before you and talk today sir. Sir, నా పేరు చైతన్య రత్న. మాది పెనుగొల్లు విలేజ్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సార్. సార్ మా ఫాదర్ డైలీ వేజర్, మా అమ్మ హౌస్ వైఫ్ సార్. సో మా ఫాదర్ ఒక్కళ్ళే ఎర్నర్ సార్ ఫ్యామిలీలో. మా తమ్ముడు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ IIIT న్యూజివీడ్లో చదువుతున్నారు సార్.
నేను నా బీఎస్సీ నర్సింగ్ 2024లో పిన్నమనేని సిద్ధార్థ కాలేజ్లో కంప్లీట్ చేశాను సార్. సో నా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే అందరూ అబ్రాడ్ అదర్ స్టేట్స్ వాళ్ళే వెళ్ళేవారు సార్. వై నాట్ తెలుగు పీపుల్ అనుకున్నాను సార్. సో అలానే నా ఫైనల్ ఇయర్లో నా కజిన్ సిస్టర్ ద్వారా ఈ సీడాప్ పెట్టిన ఈ ఫ్రీ లాంగ్వేజ్ ట్రైనింగ్ గురించి తెలుసుకొని నేను వచ్చి జాయిన్ అయ్యాను సార్. వితౌట్ ఎనీ ఫెయిల్స్ నేను 4 levels కంప్లీట్ చేశాను సార్. అండ్ ఆల్సో ఐ క్రాక్డ్ మై ఇంటర్వ్యూ అండ్ గాట్ జాబ్ ఇన్ లూబెక్ ప్లేస్ సార్. And I got 2.7 lakhs salary, sir. Yes, sir. Monday 8th వెళ్తున్నాను సార్ నేను. Yes, sir. Thank you so much, sir. కూటమి ప్రభుత్వంలో నాకు ఈ అవకాశం వచ్చినందుకు మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నా పేరు పెరికల తేజమ్మ. నేను విజయనగర గుంటూరు నుంచి వచ్చాను. నేను మా ఫాదర్ 2013లో చనిపోయారు. సో మా మదరే హౌస్ మేట్గా పనిచేసి నన్ను పీజీ దాకా చేశాను సార్. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ దాకా చేశాను. సో నా ఫ్రెండ్ అశోక్ అను మా తమ్ముడు ఈ కేఎల్ యూనివర్సిటీలో అప్పుడు పెట్టారు సార్ ఈ జర్మనీ లాంగ్వేజ్ కోసం. సో నేను అప్పుడు మణిపాల్లో జాయిన్ అయ్యి ఉన్నాను. సో నాకు ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి ఇప్పుడు జాయిన్ అవ్వలేదు. తర్వాత మా తమ్ముడు మళ్ళీ జాయిన్ అవ్వక మా ఫ్యామిలీ ఒక్కదానికి బాగా చదువుకుంది. సో నేను ఇప్పుడు చాలా రౌడీయా ఏం చదువుకోలేదా ఏంటి? అంటే మా నాన్న చనిపోయినప్పటి నుంచి తనే. ఓహో, తమ్ముడు చూసుకుంటున్నాడమ్మా. అప్పటి నుంచి పని చేస్తున్నాడా? ధైర్యంగా ఉన్నా అక్క. సెకండ్ తమ్ముడు జేకేసీలో. మేము మొత్తం ముగ్గురు సార్. ఒక తమ్ముడు అసలు చదవడం మానేసి కానీ నాకు తండ్రిగా ఉన్నాడు. ఇంకొక తమ్ముడేమో జేకేసీలో చదివాడు 4th year. అయితే మా ఫ్యామిలీలో నలుగురు మా నాయనకు ఉన్నప్పుడు వాళ్ళందరూ నేనే ఆడపిల్లని, నేనే ఎక్కువ చదువుకున్నాను, నేనే వెళ్తున్నాను రేపు. సో నాకు చాలా ప్రౌడ్గా ఉంది సార్. మా అమ్మకి మీరన్నా మీ డాడీ అన్న చాలా ఇష్టం. తను మీ ప్రభుత్వం ఏదుందో మాకు మీ నుంచి ఎన్నో వచ్చినాయి సార్. అవి మా అమ్మని చెప్పాను, నేను ఇలా నారా లోకేష్ గారిని కలవడం లేదా అన్నప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో మీ ప్రభుత్వం ద్వారా నేను ఇలా వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నా ప్రభుత్వం కాదమ్మా, మన ప్రభుత్వం. మీరందరూ కలిసి గెలిపించారు కనుకనే పని చేయగలుగుతున్నారు తల్లి. ఎవరో ఒకరి వల్ల అయ్యేది కాదు కదా. కంగ్రాచులేషన్. నేను సీడప్ ఐఏఎస్ వాళ్ళకి మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గురించి వీళ్ళందరి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. నా పేరు నేను రాయకూరు వెస్ట్ గోదావరి. ఏ నియోజకవర్గం ఇది? ఏ నియోజకవర్గం? భీమవరం. 2018లో బిఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయింది సార్. 18. బట్ నాకు అప్పుడు బైఫర్కేషన్ ఇష్యూలో స్కాలర్షిప్ రాలేదు సార్. 2 years నేను సర్టిఫికేట్ తీసుకోలేదు. నాకు మనీ ప్రాబ్లమ్, స్టైఫండ్ పడలేదు అండ్ చాలా ఇష్యూ అయింది. డాడీ లాయర్ సార్, చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు, కానీ హెల్త్ ఇష్యూ వల్ల ఆయన ఫీల్డ్ని వదులుకున్నారు సార్. ఫార్వర్గా దానికి తీసుకొని చేస్తున్నారు. మాకు మొన్నే రైతు మిత్ర పడింది సార్. అండ్ దానివల్ల ఏమైందంటే అప్పటి నుంచి ఫైనాన్షియల్గా చాలా లో అయిపోయాము సార్. అప్పటి వరకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఉండే మేము అది చాలా కష్టమైంది సార్ చదువుకోవడం కూడా. కానీ ఆయన చదువుకున్నారు కాబట్టి ఆ చదువు మాకు అందాలని చెప్పి చాలా కష్టపడి చదివించారు సార్. ఫీజెస్ దగ్గర కానీ, మా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గర కానీ ఎక్కడ కూడా మమ్మల్ని డిస్కరేజ్ చేయలేదు. సో 18 నుంచి ఏం చేశారమ్మా వన్స్ యూ ఫినిష్డ్? 2 years నేను చేశాను సార్. బట్ నాకు హాస్పిటల్ నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఎందుకంటే మీకు సో 2020 వరకు చేసావు. ఎస్ సార్ చేశాను. దాని తర్వాత గడిచిన 4 సంవత్సరాలు తర్వాత నాకు కోవిడ్లో బ్రేక్ అయింది 2 years. ఊరు నుంచి బయటికి రానిలేదు. అవును. ఆ తర్వాత ఆగస్ట్లో నేను మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాను సార్ 6 months. బట్ అప్పటికి నాకు సర్టిఫికేట్స్ లేవు. సో వాళ్ళు నాకు ఇవ్వలేదు అనమాట ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. నేను 2021లో ఆ మనీ దాచుకొని నేను అవి పే చేసి తీసుకున్నాను సార్.
నుంచి నాకు ఎక్స్పీరియన్స్ కౌంట్ అయింది సార్. 2020 జూన్ నుంచి నాకు 2023 జూన్ వరకు నేను ఫస్ట్ ప్లేస్మెంట్ చేశాను సార్. ఆ 2 years ఎక్స్పీరియన్స్ మాత్రమే నాకు ఉంది సార్. మిగిలిన ఎక్స్పీరియన్స్ అన్నీ నాకు పోయింది సార్. బట్ అప్పుడు నేను చేస్తున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ సార్. మన ఫ్యామిలీ కండిషన్ నేను చూస్తున్నాను కాబట్టి ఇట్లా ఉండకూడదు, చదవాలనే ఆశ నాకు చాలా ఎక్కువ సార్. చదువుకోవాలి, నేర్చుకోవాలి, అందరికీ చదివే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని కూడా చాలా ఇష్టం సార్ చిన్నప్పటి నుంచి. అప్పుడు ఆ టైంలో నేను ఆ జీవితం ఉన్నప్పుడు నా ఫ్యామిలీ కండిషన్స్ నాకు సపోర్ట్ చేయలేదు సార్. ఇంకా పై చదువులు చదువుకోవాలన్న సర్టిఫికేట్స్ లేవు, అట్ ద సేమ్ టైం మాకు ఫండ్స్ కూడా లేవు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఇలా జాబ్ చేసుకుంటున్నానో మా జూనియర్ ఒక అమ్మాయి నా ప్యాషన్ తెలిసి, సో ఈ స్కిల్ డెవలప్మెంట్లో మనకి ఫ్రీ ట్రైనింగ్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అది కూడా జర్మన్ తీసుకెళ్ళి మనకి శాలరీస్ ఇచ్చి నడిపిస్తున్నారు వాళ్ళు, మనకి సపోర్ట్ చేస్తున్నారు కామినేది అంటే నేను వెళ్ళి జాయిన్ అయ్యాను సార్ స్కిల్ డెవలప్మెంట్లో. అదొక 2 months ప్రోగ్రామ్. బట్ అదేమైందంటే అన్ఫార్చునేట్లీ నేను ఫెయిల్ అయ్యాను సార్. అక్కడ B1 వరకు నేర్పించాను. అది ఫెయిల్ అయిన తర్వాత చాలా డిప్రెస్ అయిపోయాను సార్. అంటే ఈ పెద్ద కళలు అనేవి మనకి కాదు, మన వల్ల కాదు, మనం ఎప్పుడు కూడా ఇక్కడే ఉండాలేమో అన్న డిప్రెషన్లోకి వెళ్ళాను. బట్ మళ్ళీ నాకు స్కిల్ డెవలప్మెంట్ నుంచి కాల్ వచ్చి, లేదు మీకు వేరే ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాము, ఆయన తెలుగు ఆయనే అక్కడ సెటిల్ అయ్యి మీకు ఫ్రీ ఆపర్చునిటీ ఇస్తున్నారు, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ లెక్చర్, ఫ్రీ బుక్స్ అన్నీ ఇచ్చి నడిపిస్తున్నారు అని జాయిన్ సార్ ఆయన పేరు. అయితే ఆయన ఆధ్వర్యంలో మేము 8 months ప్రోగ్రామ్ తీసుకున్నాం సార్. తీసుకొని అది ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయగలిగాను. అండ్ మేము ఈ మంత్ 18th వెళ్తున్నాము సార్ రాజేందర్లో. అండ్ 2.8 lakhs శాలరీ సార్. అది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అంటే ఇంత శాలరీ తీసుకుంటారని. ఎందుకంటే అన్ని స్ట్రగుల్స్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంత శాలరీ నాకు ఒక్కసారి అందుతుందంటే చాలా చాలా సంతోషంగా ఉంది సార్. అది కేవలం మీ వల్లే. కంగ్రాచులేషన్స్.